వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి స్వాజ్ పింఛన్ సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్ అనేది మీ ముందుకు తీసుకొస్తానండి. అలాగే ఈ పింఛన్ అప్లై చేయాలంటే కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి, అలాగే యొక్క ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా ఈ పింఛన్ ఎవరికి ఇస్తారంటే మనకి ఎవరైతే 60 ఏళ్ళు నిండి వృద్ధాప్య పింఛన్ కావచ్చు, అలాగే వికలాంగుల పింఛన్ కావచ్చు, ఎనీ పింఛన్ తీసుకుంటూ అకాల మరణంతో మధ్యలో హఠాత్తుగా చనిపోయినటువంటి భర్తకు సంబంధించి భార్య ఎవరైతే ఉంటారో వారికి ఆ పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని స్వాజ్ పింఛన్ అని చెప్పేసి నవంబర్లో మనకి కూటమి ప్రభుత్వం అప్డేట్ చేయడం జరిగింది. సో ఈ పింఛన్ అనేది ఏ డేట్లో చనిపోయిన వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే ఈ పింఛన్ అప్లై చేసుకోవాలంటే ముఖ్యంగా 2 విషయాలు తెలుసుకోవాలి. ఈ పింఛన్ ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్నటువంటి పురుషులు తీసుకుంటూ, అంటే ఎనీ పింఛన్ అండి, వికలాంగుల పింఛన్ కావచ్చు, డబ్బు కళాకారుల పింఛన్ కావచ్చు, వైఎపి పింఛన్ కావచ్చు, ఏ పింఛన్ అన్నా తీసుకున్నా కూడా ఆ యొక్క భర్తలో చనిపోతే ఆ పింఛన్ అనేది భార్యలకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అందరికీ అర్హులని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓన్లీ వైఎపి పింఛన్ సంబంధించే కాకుండా ఎన్ని పింఛన్ తీసుకున్నటువంటి భర్త చనిపోతే ఆ భర్త యొక్క పింఛన్ అనేది భార్యకైతే ఇవ్వచ్చు అని చెప్పేసి వారి యొక్క అర్హులని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ పింఛన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు, అంటే పింఛన్ తీసుకుంటూ మధ్యలో అకాల మరణంతో చనిపోయినటువంటి భర్తలు వారి యొక్క పింఛన్ భార్యకి ఇస్తారు కదా, ఆ భార్య పింఛన్ అప్లై చేసుకోవాలంటే కొన్ని గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే పింఛన్ తీసుకుంటూ అకాల మరణం చెందినటువంటి భర్త ఉన్నారో ఆ భర్త ముఖ్యంగా గ్రామ సచివాలయంలో పింఛన్ అప్లై చేసుకోవాలంటే భార్య ఆ భర్త పింఛన్ అనేది డెత్ క్యాప్చర్ చేయాలండి. మొదటి ఫస్ట్ ఆఫ్ ఆల్ డెత్ క్యాప్చర్ చేయాలి. డెత్ క్యాప్చర్ చేయకుంటే అక్కడ మీరు పింఛన్ అప్లై చేసుకోవడానికి ఎటువంటి పాసిబిలిటీ ఉండదు. అలాగే ముఖ్యంగా మీరు ఈ పింఛన్ అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకోవాలి. ఎన్బిఎంలో గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ వారి లాగంలో ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకోవాలి. అక్కడ 6 స్టెప్ ఎలక్కి సంబంధించి నేమ్ కానీ, ఏజ్ కానీ, క్యాస్ట్ కానీ, అలాగే ఇన్కమ్ సంబంధించి కానీ, అలాగే ట్రాన్స్పోర్ట్ సంబంధించి కానీ, అలాగే పొలం సంబంధించి కానీ, విద్యుత్ సంబంధించి కానీ 6 స్టెప్ ఎలక్షన్ అనేది సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఉంటుంది. ఈ 2 అంశాల మీదనే ఈ పింఛన్ అనేది ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా ఈ 2 అంశాల్లో మీకు పింఛన్ అనేది డెత్ క్యాప్చర్ చేయకుంటే కన్నా పింఛన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇన్ కేసు అక్కడ డెత్ క్యాప్చర్ చేయకుంటే కూడా వెంటనే డెత్ క్యాప్చర్ చేసి కూడా పింఛన్ అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా వీటన్నిటికన్నా ముఖ్యంగా మరి ముఖ్యమైనది ఏంటంటే ఎలిజిబిలిటీ. సో ఎలిజిబిలిటీకి లేకుంటే మీరు భర్త పింఛన్ తీసుకుంటూ భర్త చనిపోయిన పింఛన్ భార్యకి ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కదా, ఆ పింఛన్ పొందాలంటే ఖచ్చితంగా మీ యొక్క ఎలిజిబిలిటీ అనేది ఉండాలి. ఉండకుంటే కన్నా మీరు పింఛన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు. అలాగే ఈ పింఛన్కి సంబంధించి ఎవరైతే భార్య పింఛన్కి అప్లై చేస్తుందో, అంటే భర్త పింఛన్ అనేది భర్త చనిపోతే భార్యకి ఇస్తారు కదా, ఆ భార్య పింఛన్ అప్లై చేసినప్పుడు కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే భర్త యొక్క ఆధార్ కార్డు, భార్య యొక్క ఆధార్ కార్డు జిరాక్స్, అలాగే భర్త సంబంధించి పింఛన్ బుక్ ఉంటుంది కదా, ఆ పింఛన్ బుక్, అలాగే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ అనేది తీసుకొని మీ గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గర అయితే మీరు అప్లై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. అలాగే ఇది మనకి ఏప్రిల్ 30 తేదీ లోపల ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్ చేసుకున్న వాళ్ళు వెంటనే మనకి జూలై నెలలో కొత్త పింఛన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి మనకి కూటమి ప్రభుత్వం అయితే క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి స్వాజ్ పింఛన్ సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అనేది మీకు తెలియజేస్తాను. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, సో వాటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాను. అలాగే అప్లికేషన్ ఫామ్ సంబంధించి కూడా మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తానండి. సో అప్లికేషన్ ఫామ్ కావాలనుకున్న వాళ్ళు కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అందులో జాయిన్ అయితే డైరెక్ట్ మీకు పీడిఎఫ్ రూపంలో పెట్టడం అయితే జరుగుతుంది. సో పింఛన్ అనేది అప్డేట్ ఇవ్వడం జరిగిందండి. సో ఒక కుటుంబాన్ని నందు భర్త పింఛను పొందుతూ చనిపోయిన వ్యక్తికి ఆ యొక్క భర్త పింఛన్ అనేది భార్యకి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ దాదాపుగా మనకి 7-8 పాయింట్ అయితే మెన్షన్ చేయడం ఉంది, అవి క్లియర్గా మీకు వివరిస్తాను. సో ఇక్కడ మనకి ఒక కుటుంబం నందు భర్త పింఛను పొందుతూ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో 1/12/2023 నుంచి 31/10/2024 వరకు మరణించి ఉన్నచో అటువంటి పింఛన్దారులు కూడా భార్యకు మాత్రమే స్వాజ్ పింఛన్, అంటే ఎవరైతే భర్త పింఛన్ తీసుకుంటూ చనిపోయింటారో ఆ భార్యకు అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఈ స్వాజ్ పింఛన్ అనేది ప్రస్తుతము ఏ విధంగా పింఛన్ అయితే అప్లై చేస్తామో స్వాజ్ పింఛన్ అదే విధంగా ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే భర్త పింఛన్దారుడు కానిచో ప్రస్తుతము స్వాజ్ పింఛన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. అంటే భర్త పింఛన్ తీసుకుంటూ చనిపోతే మాత్రమే పింఛన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. భర్త పింఛన్ తీసుకోకుండా ఒకవేళ చనిపోయేటికినా ఆ భర్త యొక్క భార్య పింఛన్ అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. సో ఈ విషయంలో మనకి స్వాజ్ పింఛన్ సంబంధించి కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే మనకి షేర్ప్ డిఆర్డీఏ వాళ్ళు అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా
ఏ విధంగా అప్లై చేయాలంటే కావాల్సినటువంటి విషయాలు ఏంటని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. అలాగే స్పాజ్ పింఛన్ సంబంధించి అప్లై చేసేటప్పుడు పింఛన్దారు యొక్క ఐడి, అలాగే ఎవరైతే అప్లై చేస్తున్నారో వారికి ఆధార్ కార్డు అనేది తీసుకొని వెళ్ళాలి ఖచ్చితంగా అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇందులో ముఖ్యంగా ఇంపార్టెంట్ పాయింట్ అనేది మెమోలో నందు కొన్ని పేర్లు కనపడలేదు. సో వారికి డెత్ అయిన వారికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో క్లియర్గా మీకు చెప్తానండి. దాదాపు ఒక 5-6 పాయింట్లు ఉన్నాయి. సో ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి షేర్ప్ డిఆర్డిఏ వాళ్ళు షేర్ చేసినటువంటి ఎక్సెల్లో కొన్ని పేర్లు అనేది లేవు, కానీ వాళ్ళ యొక్క మెమోలో పేర్కొన్న తేదీల్లో డెత్ అయ్యారని చెప్పేసి తెలియజేస్తారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం. సో ఇలాంటి వాళ్ళకి ఏ విధంగా చేయాలని చెప్పేసి ఇక్కడ జవాబు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి వారి యొక్క వివరాలు ఎన్బిఎం అంటే ఎలిజిబిలిటీ నేను చెప్పాను కదా ముందుగా, ఎన్బిఎం పోర్టల్లో చెక్ చేసి వారు అర్హులైనచో వారు పింఛన్ అనేది స్పాజ్ పింఛన్కి ఆప్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం. ఇక్కడ గుర్తుపెట్టాల్సిన విషయం ఏంటంటే ఎక్సెల్లో కొంతమంది పేర్లు రాలేదు. సో వాళ్ళు అయినా కూడా డెత్ అయినట్టుగా తేదీలో డెత్ అయ్యని చెప్పేసి డేటా అనేది గవర్నమెంట్ సచివాలయంలో మెన్షన్ చేయడం జరిగింది. అలాంటి వాళ్ళు పేర్లు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్బిఎంలో ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రెండో పాయింట్ వచ్చేసరికి కొందరు డెత్ అయ్యారు, కానీ వారి యొక్క డెత్ క్యాప్చర్ చేయకపోవడం వల్ల వారిని పింఛన్ అప్లై చేసేటప్పుడు నో డేటా అవైలబుల్ అని వస్తుంది. సో అలాంటి వాళ్ళకు కూడా ఏ విధంగా చేయాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో వారు ఎస్ఎస్ పింఛన్ పోర్టల్ నందు డెత్ క్యాప్చర్ అయిన తదుపరి స్పాజ్ పింఛన్ కానీ అప్లై చేసుకోవచ్చు. అంటే ఎవరైతే పింఛన్ తీసుకుంటూ మరణించినటువంటి భర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రామ సచివాలయంలో వాళ్ళ యొక్క యాప్లో అనేది డెత్ క్యాప్చర్ చేస్తారు. డెత్ క్యాప్చర్ చేయకుండా మీరు అప్లై చేసేటప్పుడు భార్యలు అప్లై చేసేటప్పుడు నో డేటా అవైలబుల్ అని వస్తుంది. సో వాళ్ళు డెత్ క్యాప్చర్ చేయకుండా డెత్ క్యాప్చర్ చేసి మళ్ళీ వెంటనే 24 అవర్స్ తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఈ వాళ్ళు ఉన్న వాళ్ళు అలాగే ఇక్కడ కొంతమంది ఎక్సెల్లో లేని వారి యొక్క మీ దగ్గర ఉండొచ్చు, అంటే కొంతమంది డేటా అనేది కలెక్ట్ చేశారు. సో పింఛన్ తీసుకుంటూ మరణించిన వాళ్ళ యొక్క డేటా అనేది భర్త పింఛన్ తీసుకుంటూ మరణించిన వాళ్ళ యొక్క డేటా అనేది గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ కొన్ని సేకరించి ఆ డేటాను స్వీప్ డిఆర్డిఏ వాళ్ళకు పంపించడం జరిగింది. సో అలాంటి డేటా ఇంకా ఎవరన్నా మిస్ అయ్యింటే అలాంటి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. సో మరోసారి చెప్తున్నాను, ఎక్సెల్లో డేటా అనేది భర్త పింఛన్ తీసుకుంటూ మరణించిన తర్వాత ఆ డేటా అనేది సచివాలయం వాళ్ళు సేకరించడం జరిగింది. సేకరించి డిఆర్డిఏ వాళ్ళకు పంపించడం జరిగింది. సో వాళ్ళు ఆ డేటా అనేది ఆ డేటా బేస్ ఆధారంగానే పింఛన్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఎక్సెల్ రూపంలో డేటా అనేది మొత్తం రిలీజ్ చేయడం జరిగింది. ఇలాంటి డేటాలో కొంతమంది మిస్ అయ్యి ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎక్సెల్లో లేని వారికి ఎవరైనా మీ దగ్గరికి వచ్చినతో, అంటే ఎక్సెల్లో అంటే మేము ఇచ్చిన డేటాలో ఎవరైనా లేకుంటే గినా సచివాలయం దగ్గరికి వెళ్తే గినా వాళ్ళు గతంలో ఏం పింఛన్ తీసుకుంటున్నారు మరియు వారి యొక్క మరణిస్తే ఏ తేదీలో మరణించారు, ఎస్ఎస్ పింఛన్ పోర్టల్లో డెత్ క్యాప్చర్ చేశారా లేదా అని చెప్పేసి వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఎవరు? గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ వెరిఫై చేస్తారు. అంటే మీరు గతంలో ఎక్సెల్లో పంపించకపోయినా కూడా ఒకవేళ చనిపోయినా ఎప్పుడు చనిపోయారు, అలాగే చనిపోయినప్పుడు ఏ రకం పింఛన్ తీసుకుంటారు, వాళ్ళకి డెత్ క్యాప్చర్ చేశారా లేదని చెప్పేసి వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గర మీరు వెరిఫై చేసుకోవాల్సి. వాళ్ళు వెరిఫై చేసిన వెంటనే పింఛన్ అనేది అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి మూడో పాయింట్ వచ్చేసరికి మనకి పింఛన్ తీసుకుంటూ మరణించిన వారికి సంబంధించి కొందరి యొక్క పేర్లలో జెండర్, అంటే ఇప్పుడు ముఖ్యంగా జెండర్, ఇప్పుడు భర్త పింఛన్ తీసుకుని చనిపోయారు కదా, వాళ్ళకి జెండర్ దగ్గర ఫీమేల్ అని పడి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఎస్ఎస్ పింఛన్ హెచ్ఎస్ మ్యాపింగ్ నందు ఫీమేల్గా ఉన్నది, అటువంటి వారికి సంబంధించి డిఆర్డిఏ వాళ్ళకి లేఖ అనేది రాయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ లెటర్ రాసి సెండ్ చేయాలని చెప్పేసి ఆధార్తో సహా లెటర్ రాయాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయండి. అంటే భర్త పింఛన్ తీసుకుంటున్నారు, భర్త అనేది జెండర్ వచ్చేసరికి మేల్ కాబట్టి మేల్ కాకుండా ఫీమేల్ పడింది కొంతమందికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో. అలాంటి వాళ్ళకు పింఛన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ లెటర్ రాసి పంపించడం అయితే డిఆర్డిఏ ఆఫీస్కి అయితే పంపించడం జరుగుతుంది. అది క్లియర్ అయిన తర్వాత మీకు పింఛన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే మనకి ఇక్కడ 5వ పాయింట్ వచ్చేసరికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇదండి. సో మనకి ఈ స్వాజ్ పింఛన్ అప్లై చేయాలంటే హస్బెండ్ వైఫ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కంపల్సరీ ఉండాలి. వేరువేరుగా ఉంటే కూడా పింఛన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇది 100% అండి. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం ఉంది. హస్బెండ్ అండ్ వైఫ్ వేరువేరు హెచ్ఎస్ మ్యాపింగ్లో ఉన్నచో వారికి స్వాజ్ పింఛన్ అప్లై చేయడానికి వీలు పడదు. అటువంటి వారికి సంబంధించి తగిన పరిష్కారం వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే క్లియర్గా మెన్షన్ చేయండి. అంటే భర్త భార్య వేరువేరుగా ఉంటే కానీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో చేయడానికి అవకాశం లేదు. అలాగే ఇక్కడ మనకి 6వ పాయింట్ వచ్చేసరికి స్వాజ్ పింఛన్కి సంబంధించి డెత్ అయిన పర్సన్ పింఛన్దారు ఎవరైతే ఉన్నారో చివరిగా ఎక్కడ డెత్ అయ్యారు, సో ఏ పింఛన్ తీసుకుంటున్నాడు, ఏ సచివాలయం మాత్రమే స్వాజ్ పింఛన్ అప్లై చేయాలి. అంటే సపోజు మా ఊరు గోర్లగుట్ట అనుకోండి, గోర్లగుట్ట సచివాలయంలో పింఛన్ తీసుకుంటూ మరణిస్తే ఆ సచివాలయంలో మాత్రమే స్వాజ్ పింఛన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం వేరే ఊరికి వెళ్ళాము, వలసలుగా అక్కడ నివాసం ఉన్నాము,
అని చెప్పేసి అక్కడ తీసుకోవడానికి అక్కడ అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం లేదు. నువ్వు పింఛన్ ఎప్పుడైతే తీసుకుంటున్నావో తీసుకున్న సమయంలో మీరు ఏమైనా అకాల మరణంతో చెందినప్పుడు ఆ పింఛన్ శ్వాస పింఛన్ అదే సచివాలయం మాత్రం అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఇన్ కేసు నువ్వు ఇక్కడ లేకుండా వేరే ఊరికి వలసలకు పనికి వెళ్ళి అక్కడ స్థిరపడి అక్కడ మేము అప్లై చేసుకున్నామంటే అది వీలు కాదు అని క్లియర్గా మెన్షన్ చేయడం. మరొక పాయింట్ వచ్చేసరికి మనకి డెత్ అయిన పింఛన్దారులు వారి యొక్క వివరాలు చివరిసారిగా పింఛన్ ఎక్కడ తీసుకున్నారో ఆ సచివాలయం మాత్రమే జెండర్ కానీ పింఛన్ కానీ స్టేటస్ అనేది వివరాలు తెలుసుకొని ఎస్ఎస్ పింఛన్ పోర్టల్లో డబ్ల్యూఏ కానీ డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళ లాగిన్లో రిపోర్ట్ దగ్గర కన్సల్ట్ చేసి డెత్ క్యాప్చర్ అనేది వాళ్ళు చెక్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి శ్వాస పింఛన్ అనేది ఈ ప్రాసెస్ అనేది ఉంటుందండి. ముఖ్యంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భర్త పింఛన్ తీసుకుంటూ మరణిస్తే ఆ భర్త యొక్క పింఛన్ అనేది గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో డెత్ క్యాప్చర్ చేయాలి. ఇది మొదటి పాయింట్. అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో భార్య భర్త కలిసి ఉండాలి, వేరువేరుగా ఉంటే రాదు. మూడో పాయింట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ముఖ్యంగా ఎవరైతే ఈ పింఛన్ తీసుకుంటున్నారో వాళ్ళు ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకోవాలి. సో ఈ 3 పాయింట్ల ద్వారా మన శ్వాస పింఛన్ అనేది అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి 3 కరెక్ట్గా ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎటువంటి ఇష్యూ ఉండదు. సో మనకి అప్లికేషన్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మనకి దరఖాస్తుదారు యొక్క పేరు, అంటే ఎవరైతే భార్య ఉంటారో వారి యొక్క పేరు, అలాగే భర్త యొక్క పేరు, అలాగే ఆధార్ నెంబరు, అలాగే రైస్ కార్డ్ నెంబరు, ఇక్కడ కులం అనేది మెన్షన్ చేయాలి, ఉపకులం కూడా మెన్షన్ చేయాలి, అలాగే సంవత్సరం ఆదాయం మెన్షన్ చేయాలి, చిరునామా అనేది ఎంటర్ చేయాలి, ఇక్కడ మరణించిన భర్త యొక్క వివరాలు అనేది ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మనకి పింఛన్ దారుని యొక్క పేరు, పింఛన్ తీసుకుంటూ మరణించారు కదా వారి యొక్క పేరు, అలాగే వారి యొక్క ఆధార్ నెంబరు, అలాగే పింఛన్ ఐడి నెంబర్ ఎంటర్ చేయాలి. పింఛన్ అనేది ఏ రకం, సో మీకు గతంలో ఓన్లీ వృద్ధాప్య పింఛన్ తీసుకొని మరణించిన వాళ్ళకి అని చెప్పేసి చాలామంది వీడియోలలో చేశారండి. అదేం లేదండి. ఎనీ పింఛన్, తప్పు కళాకారులు కావచ్చు, వికలాంగుల పింఛన్ కావచ్చు, ఏ పింఛన్ తీసుకొని భర్త చనిపోయినా ఆ పింఛన్ అనేది భార్యకైతే ఇవ్వడం జరుగుతుంది అని ఇలా క్లియర్గా మెసేజ్ చేయడం. అలాగే ఇలా మరణించిన తేదీ, దరఖాస్తుదారు యొక్క సంతకం, వెల్ఫేర్ అసిస్టెంట్ యొక్క సంతకం చేసి అప్లోడ్ చేసిన వెంటనే మనకి నెక్స్ట్ జూలై నెలలో పింఛన్ అనేది రావడం జరుగుతుంది. పింఛన్ అప్లై చేసుకోవాలంటే ముఖ్యంగా కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే భర్త యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్, భార్య యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్, అలాగే భర్త యొక్క పింఛన్ పాస్బుక్, అలాగే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు, అలాగే ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబరు, ఆధార్ కార్డులు ఇవి తీసుకొని వెళ్తే మీకు గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ అయితే మీకు అప్లై చేయడం అయితే జరుగుతుందండి. ఈ ప్రాసెస్ అనేది మనకి మొన్నటి నుంచి ఇవ్వడం జరిగింది. అలాగే అప్లికేషన్ చేసుకోవడానికి కూడా సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. ఎవరైనా ఉంటే కినా వెళ్ళి చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇది మనకు డేట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది, ఏ లోపల ఎవరు అప్లై చేసుకోవచ్చు అని. సో మనకి ఇక్కడ 1/12/2023 నుంచి 31/10/2024 మరణించిన ఆ మధ్యకాలంలో మరణించిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయండి. ఈ విషయంలో ఇక్కడ ముఖ్యమైన విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే పింఛన్ తీసుకుంటూ ఆ పింఛన్దారుడు మరణిస్తే భార్యకి అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే పింఛన్ తీసుకోకుండా భార్యకి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉండదు. ఈ విషయాన్ని మీరు గమనించాల్సిన విషయం అనేది చెప్తున్నాను. ఇదండి శ్వాస పింఛన్ సంబంధించిన అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.